అవినాష్ చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. ఆరంభం అదిరింది. ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన్న తొలిసారి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అదరగొట్టారు. వయనాడ్ ఉప ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించారు. విక్టరీ అంటే ఇలాంటిది కాదు, ఏకంగా తన సోదరుడికి గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ సాధించి ఔరా అనిపించారు. ఏకంగా 4 లక్షల పైగా ఓట్ల తేడాతో ప్రత్యర్థిని ఓడించారు ప్రియాంక గాంధీ. కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో విజయకేతనం ఎగురవేసింది. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యూడీఎఫ్ అభ్యర్థిగా బరిలో దిగిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బంపర్ మెజారిటీతో విజయం సాధించారు. ప్రత్యర్థి పార్టీల అంచనాలకు ఏమాత్రం అందని రీతిలో ప్రియాంకకు పట్టం కట్టారు వయనాడ్ ఓటర్లు. ఇంకా చెప్పాలంటే ఆమె సోదరుడు రాహుల్ గాంధీకి 2024 ఎన్నికల్లో వచ్చిన మెజార్టీని మించిపోయేలా తీర్పునిచ్చారు. బీజేపీ నుంచి నవ్య హరిదాస్ పోటీ పడగా సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ నుంచి సత్యన్ మొకేరి బరిలో నిలిచారు. అయితే వీళ్ళిద్దరూ ప్రియాంక ముందు తేలిపోయారు. నిజానికి వయనాడ్ బరిలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నారని తెలిసినప్పటి నుంచి హస్తం శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. కంచుకోట కావటంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రియాంకను లోక్సభకు పంపాలన్న పట్టుదలతో ప్రచారాన్ని నిర్వహించారు పార్టీ శ్రేణులు. అందుకు తగ్గట్లుగానే గెలిస్తే ఏం చేస్తారో, అసలు ఎందుకు ఎన్నికల బరిలో దిగాల్సి వచ్చిందో వివరించుకుంటూ ముందుకు వెళ్లారు ప్రియాంక గాంధీ. ఈ క్రమంలోనే ప్రత్యర్థి పార్టీల విమర్శలకు తెలివిగా సమాధానాలు చెబుతూ ఓటర్లను ఆకట్టుకున్నారు ప్రియాంక. నిజానికి కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. దక్షిణ భారతంలోనే అత్యంత కీలకమైనది వయనాడ్ ఎంపీ సీటు. కర్ణాటక, తమిళనాడుకు సరిహద్దులో ఉండే ఈ ప్రాంతానికి రాజకీయంగానూ ఎంతో ప్రాముఖ్యత నెలకొంది. సాంస్కృతిక వారసత్వమే కాదు, సంప్రదాయపరంగా చూసిన వయనాడ్ విశిష్టత ఎంతోనని చెప్పాలి. ప్రధానంగా ఇక్కడ ఎస్టీల జనాభా మెజారిటీగా ఉంది. వారి ఓట్లు ఎటువైపు ఉంటే విజయం వారదేనని చెబుతూ ఉంటారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 2019లో తొలిసారి వయనాడ్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేశారు. అమేథీ నుంచి సైతం ఆ ఎన్నికల్లో బరిలో నిలిచారు. అయితే అమేథీలో ఓటమి పాలైన రాహుల్ వయనాడ్లో మాత్రం బంపర్ మెజారిటీతో గెలుపొందారు. సిపిఐ నేత సునీర్ పై 4.3 లక్షల మెజారిటీతో విజయం సాధించారు. ఆ తరువాత 2024 సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి వయనాడ్ బరిలో నిల్చున్నారు రాహుల్ గాంధీ. ఇదే సమయంలో రాయ్బరేలీ నుంచి బరిలో దిగారు. 2 చోట్ల విజయం సాధించారు రాహుల్. అయితే 2 చోట్ల గెలవటంతో ఒక స్థానాన్ని రాహుల్ వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ రాయ్బరేలీ సీటు నుంచి కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఫలితంగా వయనాడ్ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక తప్పలేదు. దీంతో పార్టీ తరపున యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యూడీఎఫ్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ బరిలో దిగారు. ఎంపీగా ప్రియాంక గెలుపు వేళ ఆమె రాజకీయ ప్రస్థానాన్ని ఓసారి పరిశీలిస్తే సరిగ్గా 2 దశాబ్దాల క్రితం అంటే 2004లో ప్రియాంక గాంధీ తొలిసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. క్రియాశీల రాజకీయాల్లో ఉండకపోయినా నాటి సార్వత్రిక ఎన్నికల్లో తల్లి సోనియాకు, సోదరుడు రాహుల్కు చేదోడు వాదోడుగా నిలిచారామె. ఇక పాలిటిక్స్ లో ప్రియాంక యాక్టివ్గా ఉంది మాత్రం 2019 నుంచే. ఆ ఏడాది యూపీ తూర్పు విభాగానికి కాంగ్రెస్ పార్టీ తరఫున జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఆ తర్వాత యూపీ మొత్తానికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలిగారు. ప్రియాంక ఆ పదవి చేపట్టాలని డిమాండ్ వినిపించినా సున్నితంగా తిరస్కరించారామె. 2022లో యూపీ ఎన్నికలకు ప్రచార బాధ్యతలు నిర్వహించినా పార్టీ ఓటమి పాలైంది. అయినా నిరాశ చెందకుండా హిమాచల్ ప్రదేశ్లోని హస్తాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవకపోయినా గణనీయంగా పుంజుకోవటంలో ప్రియాంక పాత్ర చాలా ఉందన్నది కాంగ్రెస్ శ్రేణులు చెప్పే మాట. ఇలాంటి పరిస్థితుల మధ్య రాహుల్ గాంధీ రాజీనామాతో వైనాడుకు ఉప ఎన్నిక రావటం, అందులో బంపర్ మెజారిటీతో ప్రియాంక గెలవటంతో హస్తం శ్రేణుల్లో ఆనందానికి అంతు లేకుండా పోయిందన్న మాట వినిపిస్తోంది. మరి ఎంపీగా పార్లమెంట్లో ప్రియాంక ఎలా రాణిస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.